మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఇవాళ మనము ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్ కానీ మన A1C కంట్రోల్ చేయాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఎలాంటి ఆహారం ఉండాలో తెలుసుకుందాం. సో ముఖ్యంగా మన A1C అనేది యావరేజ్ గా 3 నెలలుగా ఉండే బ్లడ్ షుగర్. దీన్ని కంట్రోల్లో ఉంచాలంటే మనం ప్రతిరోజు ఎక్సలెంట్ యాక్టివిటీ అంటే శారీరక శ్రమ కానీ, ఎక్సర్సైజ్, వాకింగ్, యోగా లాంటివి చేయాలి. దీంతో పాటు మనం తీసుకునే ఆహారం అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎటువంటి సమయంలో, ఎంత మోతాదులో, ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాము ఇది చాలా ఇంపార్టెంట్. మనము తీసుకునే కార్బోహైడ్రేట్ని తగ్గించాలి. కార్బోహైడ్రేట్ అనేది చాలా హెల్దీగా ఉండాలి. ముఖ్యంగా పీచు ఎక్కువగా ఉండే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ని మన ఆహారంలో 3 పూటలు ఉండేలాగా చూసుకోవాలి. వీటితో పాటు మనము సాలడ్, వెజిటేబుల్స్, కూరగాయలు, ఆకుకూర పప్పు కానీ, కూరగాయ సాంబార్ ఇలా ఉండేలాగా చూసుకోవాలి. అలాగే మజ్జిగ కానీ, రైతా కానీ ఇలాంటి రూపంలో, లేదు ఆకుకూర కానీ, కూరగాయ చట్నీ కానీ ఉండేలాగా చూసుకోవాలి. తర్వాత మనము గింజ ధాన్యాల్ని కోర్స్గా ఉండేవి వాడుకోవాలి. అంటే రీఫైన్డ్గా ఉన్నవి, చాలా సాఫ్ట్గా ఉన్నవి కాకుండా. అంటే మనము జొన్నలు, సజ్జలు, కొర్రలు, అరికలు, సామలు ఇలాంటివి వాడుకోవచ్చు. లేదా దంపుడు బియ్యం కానీ, బ్లాక్ రైస్, రెడ్ రైస్ ఇలాంటివి వాడుకోవచ్చు అనమాట. వీటిని మోతాదుగా వాడుకునేలాగా చూసుకోవాలి. ఇలా 3 పూటలు కానీ, 2 పూటలు కానీ మనము టైం లిమిట్ చేసుకుంటూ తీసుకోవడం చాలా మంచి పద్ధతి. లేట్గా డిన్నర్ చేయడం వలన షుగర్స్ తిన్న వెంటనే పడుకుంటారు కాబట్టి ఖచ్చితంగా పెరుగుతాయి. అలాగే ఆహారంతో పాటు ఫ్రూట్ ఎప్పుడూ తీసుకోకూడదు. ఫ్రూట్ అనేది 11ంటికి కానీ, 4ంటికి కానీ తీసుకోవాలి. షుగర్ ఎక్కువగా ఉంటే 250 mg per deciliter కన్నా ఎక్కువ ఉన్నప్పుడు పండు తీసుకోకూడదు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే ఆహారం తీసుకునేటప్పుడు బాగా నెమిలి వాటికి ఒక ½ an hour కేటాయించేలాగా చూసుకోవాలి. ఎర్లీ డిన్నర్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. 6-7 కల్లా డిన్నర్ చేయడం అనేది చాలా శ్రేష్టం. ఇలా చేయడం వలన మన ఫాస్టింగ్ షుగర్స్ అనేది బాగా కంట్రోల్లో ఉంటాయి. అండ్ ఎప్పుడే కానీ బ్రేక్ఫాస్ట్ హెవీగా తీసుకోకూడదు. బ్రేక్ఫాస్ట్ బదులు మనం సాలడ్ వెజిటేబుల్స్ విత్ నట్స్ ఆర్ సాలడ్ వెజిటేబుల్స్ విత్ స్ప్రౌట్స్, లేదు సాలడ్తో పాటు 1 కప్పు పెరుగు కానీ, లేదు సాలడ్తో పాటు కొన్ని శనగలు, బఠానీలు ఇలా తీసుకోవడం వలన మన షుగర్స్ అనేవి పోస్ట్ ప్రాండియల్ కూడా చాలా కంట్రోల్లో ఉంటాయి. లేదు మనము చాలా మోతాదులో బ్రేక్ఫాస్ట్, పొంగల్, ఇడ్లీ, ఉప్మా, కిచిడి ఎక్కువ మోతాదులో తీసుకోవడం, కడుపు నిండా భోజనం చేయడము, ఆకుకూర, కూరగాయ తక్కువ వేయడం వలన మన షుగర్స్ అనేవి చాలా అన్కంట్రోల్ అవుతాయి. సో ముఖ్యమైన విషయం ఏంటంటే క్వాంటిటీ, క్వాలిటీ ఆఫ్ కార్బోహైడ్రేట్ అనేది చాలా ఇంపార్టెంట్. మన మీల్ టైమ్ స్పేసింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. దీంతో పాటు మన ఫిజికల్ యాక్టివిటీ రోజంతాను మనం యాక్టివ్గా ఉండి ప్రతిరోజు ఒక అరగంట సేపు ఎక్సర్సైజ్ కానీ, యోగా చేయడం, అరగంట సేపు వాకింగ్ చేయడం వలన మన A1C అండ్ ఫాస్టింగ్ ఆర్ RBS అనేవి ఖచ్చితంగా కంట్రోల్లో ఉంటాయి. షుగర్స్ కంట్రోల్లో ఉండాలి అంటే ఆహారంలో లో గ్లైసెమిక్ ఫుడ్స్ అండ్ లో గ్లైసెమిక్ లోడ్ ఫుడ్స్ తీసుకోవాలి. ఈ లో గ్లైసెమిక్ ఇండెక్స్ కానీ, లోడ్ కానీ తక్కువగా ఉన్నప్పుడు మన షుగర్స్ అనేవి పెరగవన్నమాట. దీంట్లో ట్రిక్ ఏంటంటే ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. కార్బోహైడ్రేట్ కంటెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట. ఇవి తీసుకున్న తర్వాత బ్లడ్ గ్లూకోజ్ అనేది చాలా స్లోగా పెరుగుతుంది. ఒకవేళ మనం హై గ్లైసెమిక్ ఫుడ్ తీసుకున్నామంటే 70 and above, సో వెంటనే షుగర్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో మనకి ఎప్పుడే కానీ లో గ్లైసెమిక్ ఫుడ్ అండ్ లో గ్లైసెమిక్ లోడ్ తీసుకున్నామంటే ఖచ్చితంగా మన షుగర్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి అన్నమాట. ఇలా కాకుండా మనం సింపుల్గా కేక్స్, బిస్కెట్స్, లేకపోతే జ్యూసెస్, రిచ్ కాఫీస్ ఇవి తీసుకున్న వెంటనే మనకి షుగర్స్ ఖచ్చితంగా పెరుగుతాయి అన్నమాట. సో మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది గ్లైసెమిక్ ఇండెక్స్ అండ్ గ్లైసెమిక్ లోడ్. ఇవి లో ఉంటే కనుక ఖచ్చితంగా మన బ్లడ్ షుగర్స్ అనేవి బాగా కంట్రోల్లోకి వస్తాయి.